నమస్కారం. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారికి తరచుగా వచ్చే ప్రశ్న, సెక్టోరల్ మరియు థీమాటిక్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం సరైనదేనా? వీటిలో రిస్క్ ఎక్కువ, కానీ రాబడి కూడా ఎక్కువే ఉంటుందా? ఈరోజు ఈ విషయంపై స్పష్టత తెచ్చుకుందాం. ముందుగా, సెక్టోరల్ మరియు థీమాటిక్ ఫండ్స్ అంటే ఏమిటి? సాధారణ మ్యూచువల్ ఫండ్స్ అనేక రకాల కంపెనీలలో పెట్టుబడి పెడతాయి, కానీ ఈ ఫండ్స్ కేవలం ఒకే రంగానికి లేదా ఒకే థీమ్కు పరిమితమవుతాయి. సెక్టోరల్ ఫండ్స్ ఇవి ఒక నిర్దిష్ట రంగానికి చెందిన కంపెనీలలో మాత్రమే పెట్టుబడి పెడతాయి. ఉదాహరణకు, ఐటీ సెక్టార్ ఫండ్, బ్యాంకింగ్ ఫండ్, ఫార్మా ఫండ్ లేదా రియల్ ఎస్టేట్ ఫండ్. థీమాటిక్ ఫండ్స్ ఇవి ఒక నిర్దిష్ట థీమ్ ఆధారంగా పెట్టుబడి పెడతాయి. ఉదాహరణకు, ఎలక్ట్రిక్ వెహికల్స్ థీమ్, ఎన్విరాన్మెంట్ థీమ్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్. ఈ థీమ్లో వేర్వేరు సెక్టార్ల కంపెనీలు ఉండవచ్చు. ఈ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ఎందుకు రిస్క్ ఎక్కువ? ఈ ఫండ్స్ ఒకే రంగం లేదా థీమ్పై దృష్టి పెడతాయి కాబట్టి వాటి పనితీరు ఆ రంగం పనితీరుపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆ రంగం లేదా థీమ్ బాగా రాణించకపోతే మీ పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సాధారణ ఫండ్స్లో పోర్ట్ఫోలియో డైవర్సిఫై అవుతుంది కాబట్టి రిస్క్ కొంత తగ్గుతుంది. సైక్లికల్ నేచర్ ప్రతి రంగం లేదా థీమ్కు ఒక సైకిల్ ఉంటుంది. అంటే ఒకానొక సమయంలో ఒక రంగం బాగా రాణించవచ్చు, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు లేదా నెలలు దాని పనితీరు బలహీనపడవచ్చు. ఉదాహరణకు, వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ మంచి రాబడినిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై ఎక్కువ ఖర్చు చేసినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ బాగా రాణిస్తుంది. ఈ సైకిల్స్ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎక్స్పెన్స్ రేషియో ఈ ఫండ్స్లో సాధారణంగా ఇతర ఫండ్స్తో పోలిస్తే ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాటి పోర్టుఫోలియోను చురుకుగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆపర్చునిటీ కాస్ట్ మీరు ఒక సెక్టార్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఇతర రంగాలు బాగా రాణిస్తున్నప్పుడు మీరు ఆ లాభాన్ని కోల్పోవచ్చు. ఉదాహరణకు, మీరు ఐటీ ఫండ్లో పెట్టుబడి పెట్టి ఉంటే ఆ సమయంలో ఫార్మా సెక్టర్ అద్భుతమైన రాబడిని ఇస్తుంటే ఆ అవకాశాన్ని మీరు కోల్పోయినట్లే. అయినా కూడా వీటిలో ఎందుకు పెట్టుబడి పెడతారు? ఒక నిర్దిష్ట రంగం లేదా థీమ్ బాగా వృద్ధి చెందుతుందని మీకు బలమైన నమ్మకం ఉన్నప్పుడు ఈ ఫండ్స్ అద్భుతమైన రాబడిని ఇవ్వగలవు. ఉదాహరణకు, ఒకప్పుడు ఐటీ రంగం, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి రంగాలు అనూహ్యంగా వృద్ధి చెందుతున్నప్పుడు ఈ ఫండ్స్లో పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభాలు వస్తాయి. అందుకే వీటిని హై రిస్క్, హై రివార్డ్ ఫండ్స్ అని అంటారు. మీరు పెట్టుబడి పెట్టాలనుకునే రంగం లేదా థీమ్ గురించి మీకు మంచి అవగాహన ఉండాలి. దాని భవిష్యత్తుపై మీకు బలమైన విశ్వాసం ఉండాలి. మీ మొత్తం పోర్ట్ఫోలియోలో 5 నుండి 10% మాత్రమే ఈ ఫండ్స్కు కేటాయించడం మంచిది. అధికంగా వీటిలో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం. ఈ రంగాలు సైకిల్స్ చాలా కాలంపాటు కొనసాగుతాయి కాబట్టి దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టేవారికి ఇవి సరిపోతాయి. చివరిగా, మీరు వీటిలో పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుణ్ణి సంప్రదించి మీ లక్ష్యాలకు, రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా ప్రణాళిక వేసుకోండి. ధన్యవాదాలు.